అయితే వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆలనాని వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. తొలినాల నుంచి ఆలనాని టీడీపీ చేరికకు ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు. ఏలూరు జిల్లా టీడీపీ నేతలు ఆలనాని పార్టీలో చేరికపై తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పలుసార్లు ఆయన చేరికకు బ్రేకులు పడినా చివరికి పార్టీ నాయకత్వం ఏలూరు జిల్లా నాయకులకు నచ్చజెప్పి పార్టీ కండువ కప్పేసింది. సీనియర్ నేతల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకు ఆలనాని పార్టీలో చేరడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు జిల్లాలో ఆలనాని అంటూ ఒక నేత ఉన్నారన్న విషయం అటు టీడీపీ నేతలతో పాటు ఆయన అనుచరులు కూడా మర్చిపోయారట. ఏలూరు జిల్లాను ఒకప్పుడు వైసీపీ హయాంలో శాసించిన నాని ఇప్పుడు వేళ్లు విరుచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. పార్టీలో చేరి 8 నెలలు కావస్తున్నా బయటికి రావడం లేదు. చివరకు పార్టీ కార్యక్రమాలకు కూడా ఆలనానికి పిలుపులు లేవు. అసలు ఆలనానిని తమ నాయకుడిగా టీడీపీ నేతలు గుర్తించడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమపై పెట్టిన అక్రమ కేసులకు ఆలనాని ప్రధాన కారణమని భావించడం వల్లనే అంతటి వ్యతిరేకతను టీడీపీ క్యాడర్ లీడర్ల నుంచి ఆలనాని ఎదుర్కొన్నారు. అలాగని నిన్న కాక మొన్న పార్టీలో చేరిన స్థానిక నాయకత్వ తీరుపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేసే పరిస్థితి కూడా లేదు. దీంతో ఆలనాని అనవసరంగా పార్టీ మారానా అన్న బాధలో ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో ఆలనానికి టీడీపీ టికెట్ దొరకడం కూడా కష్టమేనని అంటున్నారు. దీంతో ఆలనాని మరోసారి జగన్కు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటున్నారు.